జర్నలిస్టులపై దాడుల జర్నలిస్టులు హత్య చేయడం జర్నలిస్ట్ హత్య చేయడం జర్నలిస్టులు హత్య చేయడం జర్నలిస్టులు హత్య చేయడం జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ 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 ఏపీడబ్ల్యూజే జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వారిని వెంటనే జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వారిని వెంటనే జగన్మోహన్ రెడ్డి చాలా బాధాకరం. నిజంగా తక్కువలేకపోతున్నారు. ఎంతో జరిగింది అనే మంచి ఇన్వెస్టిగేషన్ వార్త కావాలంటే ఎలా వస్తాయి అతను మీరే అతను ఏదే మీకు దెబ్బ వార్త డీజీపీ లెవెల్లో కూడా పోవచ్చు, లేకపోతే పూర్తి లెవెల్లో పోవచ్చు. కానీ ఒకవేళ అదే ప్లేస్లో మీకు జరిగింటే ఎట్టండు మిమ్మల్ని తమీం కానీ తమీం వెనుకమంటే ఫాలోవర్స్ కానీ చంపించి ఎట్లా అది పరిస్థితి. సహచర పాత్రికేయుని వెంట అతను నడక చేస్తుంటే ఉదయమే నడక వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేసేటప్పుడు చంపినారు. ఎప్పుడు చేసినా తప్పే. కాబట్టి ఇదే లాస్ట్ కావాలి. జగన్మోహన్ రెడ్డిదే పాత్రికేయుల తరఫున ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని ఏ తప్పు పాత్రికేయుడు అంటే వానికి నచ్చకుండా వార్తలు రాసినాడు అనుకో, వాడు పోయి వెళ్ళొచ్చు, కోర్టుకు పోవచ్చు, లేకుంటే డీజీపీకి పోవచ్చు, పోలీసులకు పోవచ్చు, చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రాణాలు తీసేది ఏంటి? ఇంకా రాజయుగంలో ఉన్నామా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి చేకూర్చాలంటే రిటాలియేషన్ కూడా అదే రీతిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. మిత్రులకు నమస్కారాలు. ఈ చిత్తూరు జిల్లా వీకోట జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నంద్యాల ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎస్పీ గారికి జగన్మోహన్ హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇది ఏదైనా ఒక పాత్రికేయుల వైపు నుంచి ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని ఖండించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. అలా కాకుండా ఇలా చంపడం వాటిని ఎంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన వార్త రాసినప్పుడు దాన్ని వ్యక్తిగతంగా కలిసి ఖండించాల్సిన అవకాశం ఉన్నా కూడా అతను కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలాంటి హత్యకు పాల్పడడం అనేది దారుణము. ఇందుకు పాల్పడిన వారిని ప్రభుత్వము కఠినంగా శిక్షించాలని నంద్యాల ఏపీడబ్ల్యూ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మండల స్థాయి విలేకరి చిత్తూరు జిల్లా వీకోట మండల స్థాయి విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని దుండగులు అత్యంత కిరాతకంగా అమానుషంగా ఆటవికంగా ఆయనను హత్య చేయడం అనేది క్షమించరానిది. అతనికి హత్య చేయనటువంటి తమీం అనే వ్యక్తికి మధ్యన జరిగినటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో చట్టపరంగా న్యాయపరంగా జగన్మోహన్ పైన ఆయన ఏదైనా చర్య తీసుకుంటే బాగుండేది. కిరాతకంగా చంపేంత నేరం ఏం చేసినాడో మనకు తెలియదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి చేకూరాని ఆ కుటుంబానికి పాత్రికేయ సోదరులందరూ ముఖ్యంగా ప్రభుత్వం పాలకులు అండదండలు అందించి భవిష్యత్తులో ఏ పాత్రికేయునికి కూడా ఏ ఛానల్ టీవీ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రింట్ మీడియా సంబంధించిన పాత్రికేయులకు ఇలాంటి పరిస్థితి రాకుండా యూనియన్ పెద్దలు మన రక్షణకు నిజంగా కూడా ఇప్పుడు మనం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంత దారుణంగా కిరాతకంగా ఏదో పగబట్టినట్టు అంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు. మనకు రక్షణ చట్టం చాలా అవసరము పాత్రికేయులందరికీ. దయచేసి తమీం అనే అతన్ని సహకరించే వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అత్యంత బాధాకరమైంది. నిజంగా ఉడక సమాజం తలదించుకోవాలి. ఎందుకంటే ఒక జర్నలిస్టు
ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారు తన వృత్తిలో భాగంగా కొన్ని సమాజంలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితేమి ఆ తమీం అనే వ్యక్తి చేసిన కొన్ని కారణాల గురించి పోలీసు వాళ్ళకు విత్ ఎవిడెన్సెస్ ఇవ్వడం జరిగింది. తన వృత్తి చేశాడు. తమీమేం అతనికి జగన్మోహన్ రెడ్డికి శత్రువు కాదు కదా. ఆ వృత్తిరీత్యా పోతే అతన్ని ఆ తమీము అత్యంత దారుణంగా ఒక గొడ్డలితో 17 సార్లు నరికి చంపడం అంటే అది ఒక ఏహమైన చర్య. నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. ఈ రోజుల్లో ఉడక ఇదేం పరిస్థితి. కానీ ఈ తమీం వెనకలో ఉడక కొంతమంది స్మగ్లర్, ఎర్రచంద్రము స్మగ్లర్లు అయితేమి శాండిల్వుడ్ స్మగ్లర్లు ఉంటారని చెప్పి కొంచెం వినపడుతుంది. కానీ పోలీసులు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ చేసి తమీంను అదుపులోకి తీసుకోవడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ఎలా తొందరగా అయితే అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, అదుపులోకి తీసుకున్నారో, అలాగే అతనికి ఉరిశిక్ష పడే లెవెల్లో తమీము వెంట వచ్చే ఇంకొక వ్యక్తికి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున మేము ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లాలో గౌరవనీయులు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల మీకు కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి, జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కేవలం దాడి జరిగి ఏదో ఫార్మాలిటీ కేసు కాకుండా జర్నలిస్టు మీద దాడి జరిగినప్పుడు కానీ, జర్నలిస్టులను గాయపరిచినప్పుడు కానీ, జర్నలిస్టులను హత్య చేసినప్పుడు కానీ కేసు కేవలం ఒక 30 నుంచి 50 రోజుల లోపల త్వరగా పరిష్కారం అయ్యి వాళ్ళకు శిక్ష పడేటట్టు సపరేట్ కోర్టు కూడా ఒకటి జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసి, జర్నలిస్టుల పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసి, అలాగే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబానికి ఏపీడబ్ల్యూజీ అయితేమి ఐజేయుఐ అండగా నిలుస్తుందని చెప్పి, వారికి అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి కూడా నేను వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడం దారుణం. సమాజంలో పాత్రికేయ వృత్తి అనేది పవిత్రమైనది. 4 స్తంభాల్లో ఒక స్తంభం పాత్రికేయ వృత్తి. అటువంటి పాత్రికేయులను టార్గెట్ చేయడం చాలా బాధాకరం. మీకు ఏమైనా లోపాలుంటే ఆయన తప్పుగా రాసినారని చెప్తే కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. చట్టం ఎవరి చుట్టము కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి దాడులను ఆపాలి. అంత హేయంగా ఒక విలేకరిని దారుణంగా చెప్పడం అనేది చాలా హేయమైన చర్య. పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టే కాదు, వారిని కూడా కఠినంగా శిక్షించాలి. ఈ ల్యాండ్ మాఫియా ఏదైతే ఎర్రచంద్రం శాండిల్వుడ్ మాఫియా ఉందో ఆ మాఫియా సుపారీ ఇచ్చి అతన్ని చంపించింది అంటున్నారు. అంత పెద్ద నేరం ఆయన ఏం చేశాడు? వార్తలు రాయడం వల్ల మీ యొక్క ఇది ఆత్మాభిమానం దెబ్బతింటే దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టానికి పరిధి లోబడి ఉండాలి. కానీ ఇలా మనుషులను చంపడం చాలా దారుణము. ఇప్పటికైనా ప్రభుత్వం పాత్రికేయులకు రక్షణ చట్టం అనేది తీసుకురావాలి. గత ఎన్నో సంవత్సరాలుగా ఏపీడబ్ల్యూతో డిమాండ్ చేస్తున్నాము. వైద్యులకు ఉన్నట్లు అందరికీ ఉన్నట్లు మనకు కూడా పాత్రికేయులకు ఒక రక్షణ చట్టం అనేది ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కమిటీలు ఉన్నాయి. గతంలో కమిటీలు పనిచేసినాయి, ఇప్పుడు ఆ కమిటీలు లేవు. మళ్ళీ ప్రభుత్వాన్ని నేను అడిగేది ఒక్కటే, పాత్రికేయులకు రక్షణ చట్టం కావాలి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పాత్రికేయులకు అనేది ఒక కమిటీ ఉంది. ఆ కమిటీని కూడా పునరుద్ధరించాలి. ఇదే లాస్ట్ కావాలి. మరీ ఎవరైనా ఇటువంటి దాడులు చేయడానికి పూనుకుంటే వాళ్ళు భయపడేలాగా ప్రభుత్వం వాళ్ళను గట్టిగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.